హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఇవాళ ఒక చిన్న కథను తెలుసుకుందాం. పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. రోజు ఊళ్ళో తమ శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. పొట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్ళేవాడు. శివుడికి ఆ పాలను నైవేద్యంగా పెట్టి ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకువెళ్ళేవాడు. ఇలా పరమనిష్టతో ప్రతినిత్యం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని తనకి తగినట్టుగా అర్చించేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురు వెళ్లాల్సిన పని ఏర్పడింది. దానితో తను నిష్టగా చేసిన శివపూజ, శివుడికి పాలను నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని పిలిచి, పాప, మేము ఊరికి వెళ్తున్నాం. ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా. ఇంకో ముఖ్యమైన పని నువ్వేం చేయాలి అని అంటే, మనం రోజు శివాలయంలో శివుని పాలకు ఆరగింపు చేసేవాళ్ళం. ఆ పని కూడా నువ్వే చేయాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన పాలు మంచి గోవులను నుంచి పాలు పితికి కుంచెడు పాలను పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ ఆ స్వామికి ఆ పాలను అర్చించాలి. వెళ్తావు కదా, ఇది మన నియమం తల్లి, వ్యర్థం కానివ్వకు. ఆటలని పాటలని అటు ఇటు తిరగకుండా, సాహస కార్యాలు చేయకుండా, ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా, మర్చిపోవు కదా, మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిలాడి మరీ చెప్పాడు. అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివుడు. పాప సరే అంది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా స్నానాదులు పూర్తి చేసుకొని మంచి గోవుల నుంచి పాలను పితికి మరగ కాచి చల్లార్చి సరిగా కుంచెడు పాలను కొల్చుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్న పలచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి 2 చేతులెత్తి స్వామికి మొక్కింది. పాల వైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో నీ పాలు, నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో ఉన్న పాలు వైపు విచిత్రంగా చూసింది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను. తాగటానికి ఏమిటి ఇబ్బంది? పాలు అలాగే ఉన్నాయి, తాగవా? తాగు అంటూ శివుడికేసి చూసి ఫుర్మాయించింది. ఊహు, శివుడు తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలైంది. అమ్మా నాన్నలు చెప్పి ఆ పని అప్పగించినాక వాళ్ళు పొరుగురు వెళ్ళారు. తను చెప్పినట్లుగా ఆ పాప చేయలేదు అని చెప్పి ఎక్కడ లోపం జరిగిందో అని బాధపడింది. శివుడేమో ఈరోజు పాలు తాగటం లేదు. దాంతో పాపకి భయం పట్టుకుంది. శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా. శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలు అనుకున్నావా? లేదా పొద్దెక్కిందనా? లేదా పొగవాసన వస్తుందా? నీళ్లు కలిపాననా? ఆవు పాలు కాదనా? పోనీ ఆకలిగా లేదా? నేనేమైనా వీటి మీద మనసు ఉన్నాననా? ఏం చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యానా అంటూ నిలదీయటం మొదలేసింది. పరమశివ, పసిపాపను చూసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదా? పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోనీ ఒక గుటకన్నా తాగితే నేను తృప్తిగా చెందుతాను కదా అంటూ పాప శివుడిని బతిమలాడుకుంది. నువ్వు పాలు తాగట్లేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా తాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు. ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా? అడుగు, నిమిషంలో తీసుకొస్తా. కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి. మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా. మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేస్తే వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బతిలాడుతుంది, ఏడుస్తుంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వాన్ని నవ్వుకున్నాడు. కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు. ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా? ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది. ఆ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది. స్వామి వైపు చూస్తూ, నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్న పదే పదే చెప్పిన పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతిలో చావడం ఖాయం. అంతకంటే ఇక్కడ నీ ముందే చావటం మేలు అని శివలింగానికేసి బాదుకుంది.
సర్వేశ్వరుడు ఒక క్షణం కూడా ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ ఆ రూపం అరుదైనది అని పాపకు తెలీదు. ఆయన దేవుడని తెలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ పాప సంతోషంగా ఆనందించింది. పాప తండ్రికే అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4 రోజులు ప్రయాణమైంది. పాప రోజు తానే పాలు తేవటం, శివుడికి నివేదించటం, అది శివుడికి నచ్చి ఇలా ప్రతిరోజు పాలు తాగటం జరిగిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా ఆ పాపని అడిగాడు. పాప గుడిలో శివుడి పాలు తాగిన వ్యవహారం అంతా చెప్పింది. శివదేవుడు పాప చెప్పిన మాటలు నమ్మలేదు. శివుడు పాలు తాగటమేంటి? నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే నీ పొట్టలో పోసేసుకున్నావు. నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నీళ్లపాలు చేసావు కదా అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలు అన్నాడు. మరునాడు పాప వెంటనే పరమేశ్వరుని మందిరానికి వెళ్ళింది. ఎంత చెప్పినా ఆ పాప మాటలు నమ్మలేదు. పరమేశ్వరుని మందిరానికి వెళ్ళిన ఆ పాపకి రోజుటిలాగే పాప పాలను శివునికి ముందు ఉంచింది. లింగమూర్తి, ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడితో పట్టరాని కోపం వచ్చింది. రోజు పాలు తాగే శివుడు ఇవాళ తాగలేదే? చూడను కూడా చూడలేదు. కన్న తండ్రికే అబద్ధపు మాటలు చెప్తున్నావు, మోసం చేస్తున్నావు. ఎన్ని కథలు చెప్పి మోసం చేస్తావే పాపిష్టిదానా! ఎంత శివదోహం చేశావే! శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెప్తా అంటూ ఎంత నాటకం ఆడావు అని నేను ఊరికే వదిలిపెట్టనని నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకి ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హా లింగ అంటూ లింగస్వరూపాన్ని పట్టుకుంది. ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు అని అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాపని అందులోకి తీసుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి తండ్రి ఆశ్చర్యపోయాడు. అప్పటికి విషయం అర్థమైన తండ్రికి పాపను దగ్గరికి తీసుకుందామనుకునేసరికి అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగం, ఆ పాప మాయమైపోయారు. ఎంతో నిశ్చలమైన ఆ పాప భక్తి, అమాయకత్వం అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి తండ్రి ఆశ్చర్యపోయాడు. అప్పటికి విషయం అర్థమైన తండ్రికి పాపను దగ్గరికి తీసుకుందాం అనుకునేసరికి అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగం, ఆ పాప మాయమైపోయింది. ఎంతో నిశ్చలమైన ఆ పాప భక్తికి అమాయకత్వం అదే శివునికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనమేముంది? ఆనాటి నుండి ఆ పాపని గోడగూచి అని పేరుతో అందరూ స్తుతిస్తారు. ఇటువంటి శివమహిమ కథలను మున్ముందు ఇంకా చాలా చెప్పుకుందాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విద్యార్థి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.